కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్ న్యూస్. రాష్ట్రాలకు అదనంగా 20% సిలిండర్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న 50% కేటాయింపులకు అదనంగా మరో 20% పెంచి 70%కి పెంచింది. అయితే అదనపు సరఫరాను పొందడానికి కమర్షియల్ వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో నమోదు చేసుకోవాలంది. హోటళ్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, డైరీలు, స్టీల్, ఆటోమొబైల్స్, కెమికల్ పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి. ఏదైతే ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు అయితే 20% పెంచుకుంది, అయితే అదనంగా మరొక 20% కూడా పెంచేందుకైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? అక్కడ వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం శాఖ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా మరొక 20% ఎల్పిజి కేటాయింపులను ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 50% కేటాయింపులకు అదనంగా మరో 20% పెంచి, అంటే 70%కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. హోటళ్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, డైరీలు, స్టీల్, ఆటోమొబైల్, టెక్స్టైల్, అలాగే కెమికల్ పరిశ్రమలకు లబ్ధి చేకూరే విధంగా కూడా ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు ఏదైతే గ్యాస్ ను పొందడానికి వాణిజ్య అలాగే పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఓఎంసీ నమోదు చేసుకోవాలని కూడా కేంద్రం నిబంధనలు విధించింది. ఇక పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, అలాగే ఇంధన సంక్షోభ సమయంలో వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం కేంద్రం ఈ ప్రధాన ఉద్దేశంతో కేంద్రం ఈ 20% అదనంగా కేటాయించింది. దీనితో పాటు ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా గతంలో ఏదైతే 50% కేటాయింపు ఏదైతుందో కమర్షియల్ వాణిజ్య సిలిండర్లకు, దానికి సంబంధించి మరో 20% ఇచ్చిన నేపథ్యంలో 70%కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వారికి ప్రధానంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే హోటళ్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్ల వారికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భారత ప్రభుత్వం తెలియజేసింది. శివ, అయితే సో ఇప్పుడు ఏదైతే మరొక 20% పెంచడంతో కూడా ఇది కమర్షియల్ వాళ్ళకి భారీ ఓర్ట్ అనే చెప్పుకోవచ్చా? సో ఇంకా ముందు ముందు మొత్తంగా పెంచే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు 50% ఉన్నదాన్ని 20% పెంచడం ద్వారా ఈ కమర్షియల్ సిలిండర్స్ వారికి కూడా చాలా వరకు లబ్ధి చేకూరబోతుంది. అంటే మాక్సిమం వారిని ఉద్దేశించే ఈ అదనంగా 20% పెంచినట్లు కూడా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కొన్ని నిబంధనలు కూడా విధించింది. ఎవరికి ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిబంధనలు ఇవి సరఫరాను పొందాలంటే కనుక వాణిజ్య పరిశ్రమ సంబంధించిన వినియోగదారులు తప్పనిసరిగా మార్కెటింగ్ కంపెనీల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ నమోదు చేసుకుంటేనే ఈ అదనంగా ఇచ్చే 20% సిలిండర్ గ్యాస్ ఏదైతుందో ఎల్పిజి అది వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చెప్తుంది. అంటే పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, అలాగే ఇంధన సంక్షోభ సమయంలో వ్యాపారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫర్దర్ గా కూడా మరింత పెంచే అవకాశం ఉందనేది కూడా ఈ పెట్రోలియం శాఖ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.